ఇంకో తిరగబోవద్దు. నంబర్ 1. నంబర్ 2, రెండోది, అసలు కుల వ్యవస్థ లేని సమాజం రావాలి. అసలు కుల వ్యవస్థను రద్దు చేయండి. ఎవరు రిజర్వేషన్లు అడగరు, ఎవరు ఏం అడగరు అని అంటున్నాం. కుల వ్యవస్థ వల్లనే కదా రిజర్వేషన్లు వచ్చినాయి. ఎస్సీలకు వచ్చినా, ఎస్సీలకు వచ్చినా, బీసీలకు వచ్చినా, ఓసీలకు ఇవాళ వచ్చినా కుల వ్యవస్థ పన్నాలు బాగా వచ్చినాయి కదా. అసలు కుల వ్యవస్థ రద్దు చేస్తే ఇక్కడ ఏమి ఇబ్బంది ఉండదు కదా. మేము కుల వ్యవస్థ రద్దు కోరుతున్నాం. ఎందుకు బాధ అనిపిస్తుంది? ఎవరికి లేని బాధ ఒక వర్గానికి ఎందుకు వచ్చింది? ఎవరికి లేని బాధ ఒక వర్గానికి ఎందుకు వస్తున్నది? ఆలోచించుకోండి మీరే. మేము కుల వ్యవస్థ రద్దు అంటున్నాం. రద్దు కావాలనో ఉండాలో మీరు మాట్లాడండి. కానీ దీనికి స్వస్థత ఇవ్వండి, దీనికి స్వస్థత ఇవ్వండి, మాకే అభ్యంతరం లేదు. ఈ నేపథ్యంలో మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. కుల వ్యవస్థ రద్దు అని మేము అంటున్నాం, దాన్ని మాట్లాడండి అంతే. ఒక బాధిత వర్గంగా మాట్లాడుతున్నాం, దాన్ని మాట్లాడండి. మూడోది, కుల వ్యవస్థ రద్దు కోసం మేము కట్టుబడి ఉన్నాం. పూలే అంబేద్కర్ వేసిన మార్గంలో మా ప్రయాణం కొనసాగుతుంది. మేము దాన్ని కట్టుబడి ఉన్నాం, దాన్ని ముందుకు నడిపిస్తాం. మీకు బాధ ఏంది, ఇబ్బంది ఏంది మాట్లాడండి. కుల వ్యవస్థ కొనసాగాలనా, కుల వ్యవస్థ రద్దు కావాలా? మేము అంటున్నాం, ఈ దేశ కుల వ్యవస్థ వల్లనే మేము అస్పృశ్యులంగా గుర్తించబడ్డాం. ఈ దేశ కుల వ్యవస్థ ఉండడం వల్లనే అన్ని వర్గాల మధ్యలో సామరస్యం లేకుండా పోయింది. భారతీయులమనే స్పృహ కంటే, అందరూ హిందువులమనే స్పృహ కూడా కంటే, మేము పలాని కులమనే స్పృహే కుల చైతన్యం కులం ఇచ్చేసింది. దానివల్ల ఏ రెండు కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేకుండా పోయింది. దానివల్ల భారత ప్రజల మధ్యలో ఐక్యత లేకుండా పోయింది. ఆ ఐక్యత లేకుండా పోవడం వల్ల భారతదేశం అఖండ భారత్ పోయింది. బ్రిటిష్ ఇండియా కాలం నాటి ఇండియా పోయింది. ఇప్పుడు మిగిలిన ఇండియా ఉన్నది. ఈ ఇండియానన్నా కాపాడుకోవాలంటే కుల వ్యవస్థ రద్దు కావాలని కోరుతున్నాం. ఉన్న ఇండియానన్నా కాపాడుకుంటే కుల వ్యవస్థ రద్దు కావాలని కోరుతున్నాం. మీరు ఉన్న ఇండియాను కాపాడదలుచుకున్నారా, మళ్ళీ విచ్ఛిన్నం చేయదలుచుకున్నారా? ఉన్న భారత్ను కాపాడదలుచుకున్నారా, విచ్ఛిన్నం చేయదలుచుకున్నారా? మేము కాపాడదలుచుకున్నాం కాబట్టి ఈ దేశం బలహీనపడడానికి, రెండు కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేకుండా పోవడానికి, దళితులంటే అస్పృశ్యులుగా అవమానాలు పడ్డ ఉన్నదాన్ని కాపాడుకుందామా తేల్చాల్సింది మాట్లాడేటోళ్ళు. కాబట్టి మేము కుల వ్యవస్థ రద్దు కోరుతూ భారత ప్రజల మధ్యలో ఐక్యత, భారత సమగ్రతను కోరుతున్నాం. అందరి మధ్యలో సమానత్వాన్ని కోరుతున్నాం. మీరు కుల వ్యవస్థ రద్దుకు వ్యతిరేకం అనుకోవాలి చెప్పండి, అప్పుడు మీరు అందరి మధ్యలో సమానత్వాన్ని కోరుతున్నాం. మీరు కుల వ్యవస్థ రద్దుకు వ్యతిరేకం అనుకోవాలి చెప్పండి, అప్పుడు మీరు దేశాన్ని బలహీనం చేసే శక్తులు అవుతారు. భారత ప్రజల మధ్యలో ఐక్యత లేకుండా చేసే శక్తులు అవుతారు. భారతదేశాన్ని బలహీనం చేసే దాంట్లో మీరు భాగస్వాములు అవుతారు. కానీ మేము మాత్రం కుల వ్యవస్థ రద్దుకు మేము కట్టుబడి ఉన్నాం. అంబేద్కర్ వేసిన మార్గంలో, అంతకుముందు పూజ అందించిన మార్గంలో మా ప్రయాణం కొనసాగుతుంది. ఇందులో మా ప్రయాణం వెనుకకు తగ్గించుకునే ప్రసక్తి లేదు. ఇక పోతే మేము అంటున్నాం, ఇప్పుడు ఈ దేశంలో ఎవరు ఏ హిందువుని అడిగినా ఎక్కువ మంది